వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాకిర్ హుసేన్. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఏం నడుస్తుందంటే నిజంగా 'కన్నప్ప' మూవీ నడుస్తుందనే చెప్పాలి. సో, అంత సక్సెస్‌గా అయితే రన్ అవుతుంది. మంచు విష్ణు గారు యాక్ట్ చేసిన ఈ మూవీ, అట్లానే ప్రభాస్ గారు కీలక పాత్రలో పోషించినటువంటి 'కన్నప్ప' మూవీ ప్రతి ఒక్కరిని ఎంతగానో గట్టిగా ఆకట్టుకుంటుందనే చెప్పాలి. లాస్ట్ మినిట్‌లో అయితే ప్రతి ఒక్కరి చేత కంటతడి తెప్పిస్తుందని కూడా చెప్పాలి. సో, ఫస్ట్ ఇక సినిమాలో యాక్టర్స్ కాస్టింగ్ కావచ్చు, పెద్ద పెద్ద యాక్టర్స్‌ని ఎవరినైతే తీసుకున్నారో వీళ్ళందరూ పోషించిన పాత్రలు కూడా ఎవరికి వాళ్ళు మంచిగా వాళ్ళ పాత్రని మంచిగా తీర్చిదిద్దారని చెప్పాలి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అరిపించేశారు. అట్లనే డైలాగ్ డెలివరీ కావచ్చు, మోహన్ బాబు గారి యాక్టింగ్ నిజంగా లాస్ట్లో మంచు విష్ణు గారి యాక్టింగ్ కూడా వారి కెరీర్లోనే మంచు ఫ్యామిలీకి ఇది ఒక బెస్ట్ మూవీ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో అయితే ప్రస్తుతం అసలు ఈ మూవీ గురించి చాలా మంది ఇది ఒక మైథలాజికల్ గా చూడొచ్చు, ఫ్యాంటసీగా మూవీగా కూడా చూడొచ్చు అనమాట. సో అసలు పబ్లిక్ లో కూడా ఇది ఇప్పుడు కన్నప్ప అంటే మనకి నిజంగా రియల్ గా జరిగిన ఒక భక్తుడి స్టోరీ కాబట్టి అసలు ఇది పబ్లిక్ లో ప్రతి ఒక్కరు చూసారా లేదా పబ్లిక్ ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి. సో లెట్స్ వాచ్. హలో బ్రదర్, ఎలా ఉంది కన్నప్ప మూవీ? హరహర మహాదేవ శంభో శంకర. సినిమా అయితే ఆల్మోస్ట్ అయితే బ్లాక్ బస్టర్ కొట్టేటంటే ఉంది. ఎందుకంటే మనోజ్ ఎక్కడో పనులు వదులుకొని కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం అనేసి సినిమాకి వచ్చాడు. అది కూడా దృష్టి తెచ్చుకొని కూడా వాళ్ళ యొక్క మంచు మోహన్ గారు కానీ, మంచు విష్ణు గారు కానీ అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనోజ్ గారు ఎక్కడో ఉండి కూడా ఆ సినిమాకి వచ్చాడంటే ఎన్నో పగలున్నా, ఎన్నో కక్షలున్నా సరే ఆ కుటుంబంలోకి ఇంక్లూడ్ అవుదామని మా వాళ్ళంటూ ఉన్నారనేసి మనోజ్ గారు సినిమాకి వచ్చారు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే సినిమా కూడా ఆల్మోస్ట్ నాన్న ప్రేమతోతే కలిసింది మొత్తం. నాన్న లేనిది సినిమా లేనంటే ఉన్నట్టుంది. ఎందుకంటే ఆ యాక్టింగ్ పర్పసే కానీ విష్ణు గారు, అలాగే మోహన్ బాబు గారు మీరు నాన్నకి అట్లా ఆ విధంగా ఉండుంటే గనక ఎమోషన్ బాగా అవుతుండే. పెదరాయుడు తర్వాత ఈ సినిమాతో మీకు పుట్టగతులు అనేది మొదలైనాయి. ప్రభాస్ గారు ఈ సినిమాలో మీరు అడుగు పెట్టినందుకు మీకు ఇవి మంచు మనోజ్ వాళ్ళకి కానీ, మంచు విష్ణు గారు కానీ, అలాగే మోహన్ బాబు గారు కానీ మంచి అదృష్టం అనుకోవచ్చు. మీరు అడుగుపెట్టింది సినిమా అయితే హిట్ కాదంటున్నారు. బట్ హిట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో అట్లని అనుకుంటున్నారు. అది హిట్ అయ్యేది అవుతుంది. బోరింగ్ అనిపించింది అంటున్నారు కదా బ్రదర్, నీకు ఎలా అనిపించింది? స్టార్టింగ్ లో అయితే బోరింగ్ కొట్టింది, లాస్ట్ కూడా బోరింగ్ కొట్టింది. ప్రతి ఒక్కరు చేసే విధమే ఆయన కూడా లాస్ట్ గ్రాఫిక్స్ చేశారు. ఏం లేదు లాస్ట్ లా. మిడిల్ లో మాత్రం ప్రభాస్ గారు మొత్తం రెచ్చ కొట్టేశారు. ఎక్కడున్న వాళ్ళని అక్కడికి రెచ్చి కొట్టేసి దెబ్బని ఎట్లా లేపితే ఎట్లా మంట వస్తుందో అలా లేపి శివుడికి ఎట్లా, శివుడిని మనం ఎట్లా దైవపూర్వంగా ఎట్లా భక్తి పొందాలనేసి ప్రభాస్ గారు అయితే ఆ విధంగా 30 నిమిషాలు కూడా తెలియజేశారు. ప్రభాస్ గారు ఆ విధంగా అయితే ఆయనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే దయ్యం సినిమా, ఈ భక్తి సినిమా మ్యాచింగ్ అయిపోయింది. మిక్స్ సూపర్ ఉంది సినిమా అయితే. ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. ఓకే, ఎట్లుంది బ్రదర్? మోహన్ లాల్ గారు కావచ్చు, మిగతా యాక్టర్స్ యాక్టింగ్ అంతా ఎట్లుంది? మోహన్ లాల్ గారు మీరు బాగానే చేశారు. ఒక్క రూపాయి కూడా రెమ్యునేషన్ కూడా ఎవరు ఆశించలేదు ఆ సినిమాలో ఉన్న వాళ్ళు కూడా. అది చాలా మంచిది. ఎందుకంటే ఈ భక్తి గురించి చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రూపాయి కూడా ఆశించకుండా ఉంటే ఎన్నటికీ ఎప్పటికైనా సరే మీకు మంచి ఉంటది. ఎందుకంటే పైకి పోయినా సరే, స్వర్గంలో పోయినా సరే మీకు ఈ ఆయన దేవుడు సినిమా తీస్తున్నారు కాబట్టి ఎటువంటి మీకు శిక్షలు అయితే ఉండవు. ఎన్ని పాపాలు చేసినా అట్లాంటి సినిమాలు తీస్తే మీరు కంపల్సరీ దీక్ష అవుతారు. మీరు కంపల్సరీ అవుతారు. కానీ కొంతమంది ఏంటంటే హిందూస్ కూడా కొంతమంది ఏంటంటే ఇట్లా నెగిటివ్గా చేస్తున్నారు. బట్ అది చేయడం కూడా ఏంటంటే నేనేమంటున్నా అంటే నేను కూడా ఒక హిందూనే. బజరంగ్ బలి టీం మాది. బట్ నేను కూడా ఒక హిందూగా ఏం చెప్తున్నానంటే సినిమా ఇండస్ట్రీ మా హిందూస్కి ఈ సినిమాని ఈ సినిమాని ప్రతి ఒక్కరు సినిమా విధంగానే తీసుకోండి. మన యొక్క హిందుస్థాన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందువులు సినిమాని కొంచెం సినిమా తీసుకోండి. వీళ్ళ సినిమా ఇండస్ట్రీలో అంటే చాలా మందిని కనుక్కున్నారు, తిరుపతిలోకి వెళ్ళి కనుక్కున్నారు అంటున్నారు. బట్ లాస్ట్ మూమెంట్లో నాకు కూడా ఒక హిందువుగా శివుడి మీద కాలు వేయడం అనేది నాకు చాలా అది బాధాకరమైనది. బట్ వాళ్ళు ఏ విధంగా తీశారో కూడా వాళ్ళకే తెలియాల్సి ఉంటది. తప్పు చేసినట్టయితే భగవంతుడు ఎన్నటికీ కూడా వదలడు. తప్పు చేసినట్టయితే వాళ్ళే శిక్షిస్తారు. బట్ మన హిందూస్ కూడా మనం ఏమనుకోవాలంటే అర్థం చేసుకోవాలి. ఇలాంటి వాళ్ళు తీస్తున్నారంటే వాళ్ళే సర్వనాశనం అయిపోతారు అని అనుకోవాలి తప్ప మన హిందూస్ కూడా అంత
చెయ్య అవసరం లేదు. కృష్ణరాజు గారి మూవీ కన్నప్ప దాన్ని రీప్లేస్ చేసింది అనుకోవచ్చు. కృష్ణరాజు గారు అంటే ఇప్పుడు ఏ సినిమానైనా ఇండస్ట్రీ వాళ్ళు కాపీరైట్ లేని ఏది అవ్వదు. ఇప్పుడు ఇది నేను ఏదనుకున్నానంటే ఈ సినిమాని చూసి డైరెక్ట్గా ఆది పురుషులో ఉన్న రాముడి యొక్క కథ ఏమో అనుకున్నాను. నేను స్టార్టింగ్ నుంచి అట్లానే అనుకున్నాను. అట్లానే కూడా సీన్ కూడా అట్లానే అయింది. ఎందుకంటే ప్రతి ఒక్క సినిమాలకి వెళ్ళి బిట్టి కాపీ రైట్ చేసిందే. ఎవరికి తెలివి లేదు ఆడ సినిమా ఇండస్ట్రీలో. బట్ మన కృష్ణరాజు కూడా కొంచెం సపోర్ట్ అయితే చేశారు. బట్ అది అవుతుంది సినిమా. మంచి మనోజ్తో కలిసే సినిమా చూసాం. ఆయన కొంచెం పైన ఉన్నాడు, మేము కింద ఉన్నాం. ఏమన్నారు సినిమా చూసి? సినిమా బాగుందండి. కొన్ని ఎక్స్ట్రాలు పెట్టారు. ఏంటంటే కన్నప్ప కథ బాగా తెలుసు కాబట్టి మాకు చాలాసార్లు చూసాం కాబట్టి ఆ స్టోరీ బాగానే ఉంది. కానీ మధ్యలో ఈ విలన్స్ పెట్టారు. అసలు కన్నప్ప సినిమాలో విలన్స్ లేరు. మూర్ఖుడు ఒకటే ఉంటాడు. కన్నప్ప అని దేవుణ్ణి నమ్మన మూర్ఖుడు ఉంటాడు. ఆ మూర్ఖుణ్ణి మార్చే క్రమంలో తన ప్రియురాలు కానీ తర్వాత దేవుడు కానీ అతను మార్చుకునే క్రమంలో మార్చుకుంటారు. ఆ కొన్ని పెట్టిన యుద్ధ సన్నివేశాల కోసం అని చూస్తుంటే మాకు కొంచెం ఇబ్బందిగానే ఉంది. డబ్బులు పాడు చేసుకున్నారు అనవసరం మోహన్ బాబు గారు, అదే విష్ణుబాబు అనుకున్నాం. కానీ లాస్ట్ 30 గంట మాత్రం సినిమా మామూలుగా లేదు. ప్రభాస్ గారు వచ్చిన తర్వాతే సినిమా బాగుందండి. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమాకి బ్రహ్మాండమైన హైప్.